డిమాండ్ ఏంటంటే ఆదోని జిల్లా అయితే బాగుపడుతుందని ఇక్కడ ప్రజల ఆకాంక్ష. అందుకు అనుగుణంగా మా సోదరులు నిరాదీక్ష కూర్చున్నారు. నేను తప్పకుండా ఈ సమస్య సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆదోని జిల్లాగా రావడానికి నా వంతు కృషి చేస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ఎవరైతేనేమి మా కాన్స్టిట్యున్సీ పత్తికొండ అయితే మా నియోజకవర్గంలో కూడా దీన్ని ఆదోని జిల్లాగా కావాలని చెప్పేసి మేము కూడా మా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా మరి ధర్నా చేయడానికి కూడా పెద్ద ఎత్తున చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రతి నియోజకవర్గంలో దీన్ని పెద్ద ఎత్తున సాధిస్తాం. ఎందుకంటే మాకు 3 ఈ 5 తాలూకాలు ఎమ్మెగనూరు, మంత్రాలయము, ఆదోని, ఆలూరు, పత్తికొండ ఫస్ట్ మున్సిపాలిటీ ఎక్కడ ఆదోని మున్సిపాలిటీ బ్రిటిష్ కాలంలోనే చేశారు. రియల్ న్యూస్ వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఆదోని జిల్లా అయితుందా లేకపోతే కలగానే మిగలనుందా? ఏళ్లుగా వినిపిస్తున్న ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ప్రజల ఆశలు పెరుగుతున్నాయి, కానీ నిర్ణయం మాత్రం ఇంకా కనిపించడం లేదు. అసలు ఆదోని జిల్లా కావడానికి అవకాశాలు ఉన్నాయా? ఈ వీడియోలో తెలుసుకుందాం. రాయలసీమలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన ఆదోని చారిత్రకంగా కూడా ఎంతో ప్రత్యేకమైన ప్రాంతం. ప్రస్తుతం ఆదోని నియోజకవర్గ ప్రజలు చాలా కాలంగా ఒకే డిమాండ్ చేస్తున్నారు: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి. దీనికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. జిల్లా కేంద్రం అయితే ప్రభుత్వ కార్యాలయాలు, మెరుగైన వైద్య సదుపాయాలు, విద్యా సంస్థలు, ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ అవుతాయి. అయితే ప్రతి ఎన్నికల సమయంలో ఈ అంశం రాజకీయ చర్చల్లోకి వస్తుంది. నాయకులు హామీలు ఇస్తారు, ప్రజలు ఆశగా ఎదురుచూస్తారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ హామీలు మళ్లీ నెరవేరకుండా మిగిలిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ అధికారికంగా ఆదోనిని కొత్త జిల్లాగా ప్రకటించిన పరిస్థితి లేదు. అందుకే ప్రజల్లో ఒకే ప్రశ్న: ఈసారి నిజంగానే ఆదోని జిల్లా అవుతుందా, లేక మరోసారి కలగానే మిగిలిపోతుందా? ప్రస్తుతం ఆదోని ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందా, లేక మరికొంతకాలం వేచి చూడాల్సి వస్తుందా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఆదోని జిల్లాగా మారాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తాజా రాజకీయ మరియు ప్రజా సమస్యలపై వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.